హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. మార్నింగ్ అయితే క్యారెట్ అంతా తురిమేసుకున్నాను, బాగా కడిగేసుకొని క్యారెట్ అంతా తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి. ఇంక ఇలా తురుముకున్న క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలు వస్తాయి కదా, తురుముకున్న తర్వాత ఆ ముక్కలు ఇంకొంచెం తురుము వేసి జ్యూస్ అయితే చేసేసాను. ఇంకొంచెం క్యారెట్ తురుముతో పిల్లలకు మార్నింగ్ అయితే క్యారెట్ రైస్ చేసి పంపించేసాను. ఇంకా కొంచెం ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకొని అయితే హల్వా చేస్తున్నాను. ఇంకా ఈ క్యారెట్ తురుము అయితే నేను ఈ మధ్యకాలంలో పులివెందులకు వెళ్ళాను కదా మా అక్కోళ్ళ ఇంటికి, అక్కడ చాలా ఫ్రెష్గా కనబడితే తీసుకొచ్చాను. ఇంక ఈ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ క్యారెట్ హల్వాకు ముందుగా నెయ్యి ఒక 2 పెద్ద స్పూన్లు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము అయితే వేసాను. వేసి ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే విధంగా క్యారెట్ తురుము అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే టీ గ్లాస్ అంటే మనం క్యారెట్ తురుము తీసుకున్న కప్పులో ఒక పావు వంతు వాటర్ అయితే తీసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ అయితే వేయాలి. ఇంకా షుగర్ వేసిన తర్వాత బాగా ఉడకాలి. ముందుగా వాటర్ వేసి ఉడికింటుంది కదా, తర్వాత షుగర్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చి బాగా ఉడికేటప్పుడు చిక్కటి పాలు 1 టీ గ్లాస్ అయితే వేసుకోవాలి. ఈ చిక్కటి పాలు 1 టీ గ్లాస్ వేసుకొని ఇంకా బాగా ఉడికి దగ్గర పడేటప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. ఇంక ఇలా బాగా దగ్గర పడి కలబెట్టుకునే టైంలో ఇంక ఈ పాలన్నీ బాగా దగ్గరగా ఇమ్మడుకుపోయి నెయ్యి అనేది దగ్గరికి వస్తుంది. అలాంటి స్టేజ్లో హల్వా అయితే రెడీ అయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మన హల్వా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంక ఇవాళ క్యారెట్ హల్వాతో పాటుగా క్యారెట్ రైస్ కూడా చేశాను. ఇంకా హల్వా అయితే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఇంక ఇవాళ మా లంచ్ అయితే నేను నిన్నటి కూరలన్నీ ఎక్కువగా ఉంటేను ఇంకా వేరే కూరలు ఏం చేయకుండా మిరియాల రసంతో ఇంకా క్యారెట్ రైస్ ఇంకా పెరుగుతో అయితే మా లంచ్ అయితే అయిపోయింది. అంతే అండి. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్.